హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి అండ్ టెట్ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారండి. అక్క మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ టాపిక్ చెప్పండి, ఆ టాపిక్ చెప్పండి అని అడుగుతున్నారు. ఓకే అండి, నేను మ్యాథ్స్ మెథడాలజీ టోటల్ కవర్ చేస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజు మన టాపిక్ గణిత స్వభావం. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గణిత స్వభావం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొన్న టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, అందుకే మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇందు నుండి డిఎస్సి అండ్ టెట్లో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి, అందుకే ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గణిత స్వభావం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంతు ఎక్కడిది అని ఎవరన్నారు? భాస్కరాచార్య. గ్రీకు భాషలో మ్యాథ్స్ గురించి పరిచయం. గ్రీక్ భాషలో మ్యాంథనిన్ అంటే నేర్చుకోవడం. గ్రీక్ భాషలో మ్యాంథనిన్ అంటే నేర్చుకోవడం. టెక్ అంటే ఒక కళ కానీ సూక్ష్మ పద్ధతి కానీ అర్థాన్నిచ్చే పదాల నుంచి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, గణితం అంటే విషయాలకు డిసిప్లిన్కి సంబంధించి వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అనవచ్చు. గణితాన్ని ఏమంటారండి? మ్యాథమెటిక్స్ అనేది ఇంగ్లీష్లో, గ్రీక్లో ఏమంటారు? మ్యాంథనిన్. మ్యాంథనిన్ అంటే నేర్చుకోవడం. టెక్ అంటే ఒక కళ, దీని మొత్తం సూక్ష్మ పద్ధతి అని అర్థాన్నిచ్చే పదాల నుంచి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. గణితం అంటే విషయాలను డిసిప్లిన్ సంబంధించి సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అంటారు. మరి సంస్కృతం భాషలో ఏమంటారు మ్యాథ్స్ని తెలుసుకుందాం. సంస్కృత భాషలో గణ్ అంటే లెక్కించడం, కాబట్టి గణితం అంటే లెక్కలు చేయడం అని లేదా గణనలు చేయడం అని చెప్పవచ్చు. నెక్స్ట్, గణితానికి సంబంధించిన కొన్ని నిర్వచనాలు. సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని ఎవరన్నారు? సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని బెల్ అన్నారు. ఓకేనా, ఇక్కడ సంఖ్యా రాశులు, స్కూల్లో సంఖ్యలు ఉంటాయి కదా, బెల్, స్కూల్లో బెల్ సంఖ్యలు, ఆ విధంగా గుర్తుంచుకోండి. సంఖ్యా పరిమాణం ఆకారాల శాస్త్రమే గణితం, ఇది కూడా బెల్లే అన్నారు. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం. పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాషే గణితం అని చెప్పింది బెల్. ఈ మూడు నిర్వచనాలు చెప్పింది బెల్. ఓకే, నెక్స్ట్, పరికల్పిత ఉత్పాదన వ్యవస్థనే గణితం. ఇది చాలా ఇంపార్టెంట్, మేరియా పియరీ చెప్పారు. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితం. ఓకే, ఆవశ్యకత పర్యావసాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది బెంజమిన్ పియర్స్. ఆవశ్యకత పర్యావసాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది బెంజమిన్ పియర్స్. ఓకే, ఇక్కడ నేను ఒక కోడ్ కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో. బెంజికార్ ఆవశ్యకత, బెంజికార్ యొక్క ఆవశ్యకత అని గుర్తుంచుకోండి అని చెప్పాను. బెంజమిన్లో బెంజ్ ఆవశ్యకత అంటే బెంజికార్ యొక్క ఆవశ్యకత అని గుర్తుంచుకుంటే అది కొటేషన్ గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు గణిత స్వభావం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. గణితం అంటే వరుస క్రమంపై ఆధారపడే అంశం. గణితం అనేది ఒక వరుస క్రమాన్ని పాటిస్తుంది అని అంటాము. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము స్టార్టింగ్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం? చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, తర్వాత గుణకారం, తర్వాత డివిజన్, భాగాహారం, ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేకుంటే సంఖ్యలు రాని వాళ్ళకు సంఖ్యలు అంటే ఒక వరుస క్రమాన్ని పాటిస్తుంది కదా. ఫస్ట్ ఇక చూడండి, సంఖ్యామానం, సంజ్ఞామానం, అవగాహన లేని వారికి తర్వాత కూడికలు బోధించిన తర్వాత తీసివేతలు, గుణకారం, ఆ విధంగా బోధిస్తాం. ఫస్ట్ సంఖ్యల నుండి అయితే స్టార్ట్ అవుతాం కదా, అందుకే దాన్ని గణితం అనేది వరుస క్రమంపై ఆధారపడుతుంది అని అంటాం. నెక్స్ట్, అమూర్త లక్షణం కలిగి ఉంటుంది అని అంటాం. అమూర్త లక్షణం అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. గణితం అనేక అమూర్త భావనలను కలిగిన శాస్త్రం. గణితం అమూర్త భావనలు రూపొందించడంలో విద్యార్థికి కావాల్సిన పరిజ్ఞానాన్ని కల్పిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సంఖ్య అనేది ఒక అమూర్త భావన. ఇప్పుడు ఒక షాప్కి వెళ్తాం, అక్కడ షాప్లో రెండు చాక్లెట్లు, రెండు బిస్కెట్లు తీసుకుంటాం, 2 బిస్కెట్ ప్యాకెట్స్. 2 చాక్లెట్లకు ₹5, 10, 2 బిస్కెట్ ప్యాకెట్లకు 10, 20. ఆ విధంగా కౌంట్ చేస్తే చాక్లెట్లు ₹10, బిస్కెట్స్ 20, మొత్తం ₹30 ఇచ్చి వస్తాం. అది ఎలా వచ్చింది లెక్క? మరి అమూర్త భావన, అమూర్త భావన అంటే మనం ఇట్లా ఊహించుకొని మనీ ఇచ్చేసి వచ్చాం, దాన్ని అమూర్త భావనం అంటాం. అంటే మ్యాథ్స్ అనేది ఒక అమూర్త లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా, గణితం అనేది తార్కికమైనది. తర్కమే గణితంకి పునాది. గణిత శాస్త్ర భావాలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్ల ఏర్పడతాయని రసెల్ వైడ్ హెడ్ భావించారు. గణితం అనేది తార్కికమైనదని రసెల్ వైడ్ భావించారు. అదే విధంగా చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్, 3 + 5 = 8. నౌ 8 - 5 = 3. 8 - 3 = 5. అంటే ఇక్కడ చూడండి, దీన్ని ఏ విధంగా మనం కనుక్కున్నాం? 3 + 5 = 8 వచ్చింది. మళ్ళీ 8 - 5 చేస్తే 3 వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ 8 - 3 = 5.
అందుకే అంటున్నాం గణితం అనేది తార్కికమైనది. ఎటు నుండి చూసినా కూడా మనకు ఆన్సర్ని రాబట్టవచ్చు. ఓకేనా. నెక్స్ట్, అంతర్బుద్ధి సహజ జ్ఞానంతో కూడి ఏర్పడ్డది గణితం అంటే ఏందో చూద్దాం. ప్రతి గణిత ప్రవచనం మానవుని అంతర్బుద్ధి సహజ జ్ఞానం వల్ల ఏర్పడిందని భావిస్తారు. ఓకేనా, ఎందుకంటే సహజంగా వచ్చింది అని భావిస్తామన్నట్టు. నెక్స్ట్, గణిత శాస్త్ర సంకేతాలు అంటే గణితం సంకేతాలకు కలిగిన ఒక భాష. అంటే గణితంలో సంకేతాలు చాలా ఉంటాయి. ప్లస్, మైనస్, ఈక్వల్, సమాంతరము అని, త్రిభుజం అని, రెక్టాంగిల్, చాలా సంకేతాలు ఉంటాయి. గణిత సూత్రాలపై సాధారణంగా సంకేతాలతోనే తెలుపబడతాయి. ఏ విధంగా అంటే చూద్దాం. ఇక్కడ 3+4 = 7. ఇక్కడ ప్లస్ అనేది, ఇక్కడ ఈక్వల్ అనేది రెండు సంకేతాలే కదా. సంకేతాల వల్లనే గణితాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం? గణితం అనేది వరుస క్రమంపై ఆధారపడుతుంది. గణితం అమూర్త లక్షణం కలిగి ఉంటుంది. గణితం తార్కికమైనది. గణితం అంతర్బుద్ధి సహజంతో ఏర్పడింది. గణిత సంకేతాలు. నెక్స్ట్, నమూనాల అధ్యాయం. గణితం అనేది నమూనాల అధ్యాయం అని అంటున్నాము. అదే విధంగా చూద్దాం. గణిత శాస్త్రం ఏ ప్రాపంచిక విషయానికైనా నమూనాలను సూచిస్తుంది. భౌతిక శాస్త్ర నమూనాలు, వస్తురూప నమూనాలతో గణితం సూచించగలదు. వల్లనే వాటిని విశ్లేషించి పరిశోధించడం జరుగుతుంది. ఈనాడు మనం ఉపయోగిస్తున్న అల్గారిథం సాధారణ గణిత నమూనాకు అవుతుంది. అంటే గణిత శాస్త్రం దాదాపు అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలకు ఓ ఆధారం లేదా పరికరంగా తోడ్పడుతుంది కదా. ఒక అధ్యయనానికి సంబంధించి విషయ విశ్లేషణకు ఫలితాలను రాబట్టడానికి గణితం ఎక్కువగా సహాయపడుతుంది. అందుకే నమూనాల అధ్యాయం అని అంటాము. నెక్స్ట్, గణితం అనేది ఒక ఖచ్చితత్వంతో కూడైనది. అంటే ఏ విధంగా చెప్తామంటే, ఇప్పుడు 9 + 3 12 అని ఖచ్చితంగా చెప్తాం. అది కరెక్టే అని ఖచ్చితత్వంతో కూడి ఉంటుంది అన్నట్టు. అక్యురసీ ఉంటుంది మ్యాథ్స్కి. ఓకేనా. సరి చూసే పద్ధతి అంటే మ్యాథ్స్ ఇప్పుడు ఏ విధంగా అంటే 3+4 = 7, మళ్ళీ 3+4 = 7, 4+3 = 7. మనం సరి చూసుకోవచ్చు. మ్యాథ్స్ అనేది ఖచ్చితత్వంతో కూడి ఉంటుంది. మ్యాథ్స్ అనేది సరి చూసే పద్ధతిని కూడా కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఆగమన నిగమన హేతువాదం. ఇదేంటంటే ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని నమ్మకం కలుగుతుంది. అటువంటి విషయ నిర్ధారణ ఆగమన హేతువాదం అంటారు. ఎగ్జాంపుల్, ఇక్కడ 1+3 = 4, 3+5 = 8. రెండు బేస్ సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అని ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు కదా. 1 బేస్ సంఖ్యనే, 3 బేస్ సంఖ్యనే. వీటి అడిషన్ ఏమైంది? 4 అయింది. నెక్స్ట్, 3, 5 బేస్ సంఖ్యలు, వాటి మొత్తం ఎంత అయింది? 8 అయింది. కాబట్టి రెండు బేస్ సంఖ్యల మొత్తం ఒక సరి సంఖ్య అని మనం తెలుసుకున్నాం. నిగమన హేతువాదం కొన్ని స్వానుభవ అంశాలను అనిర్వచితంగా స్వీకృత్యాలు నిరూపించడానికి ఆ సత్యాలపై ఆధారపడుతుంది. ఓకే. గణితం అనేది ఇప్పుడు 10 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది? గణితం అనేది వరుస క్రమంపై ఆధారపడుతుంది. గణిత అమూర్త లక్షణం కలిగి ఉంటుంది. గణితం తార్కికమైనది, అంతర్బుద్ధితో కూడుకున్నది. గణిత శాస్త్ర సంకేతాలు యూజ్ అవుతాయి. నమూనాల అధ్యయన శాస్త్రం. గణితం అనేది ఖచ్చితత్వంతో కూడుకున్నది. గణితం అనేది సరిచూసే పద్ధతి. గణితం ఆగమన నిగమన హేతువాదం. ఓకే. నెక్స్ట్, గణితం ఒకటి సహజమైన ఆలోచన విధానం, గణిత సౌందర్య లక్షణం. ఈ రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. గణితంలో సమస్యలను వ్యక్తి తార్కిక ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి ఆధారంగా సాధించవలసి ఉంటుంది. కాబట్టి గణితం అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి పొందుతాయి. అంటే మనం మ్యాథ్స్ చేయడంలో మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, క్రియేటివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. గణితం యొక్క సౌందర్య లక్షణం. జామితి ఆధారంగా మానవుల్లో నిర్మించబడే కట్టడాలు, ప్రకృతిలో సౌష్ఠవ రూపాన్ని కలిగిన పూలు, ఆకులు, అలాగే గణిత ఫజిల్స్, శిల్పం అన్నీ కూడా గణిత నియమాలకు లోబడి విషయాలను మనం తెలుపబడింది అన్నట్టు. ఇప్పుడు మ్యాథ్స్ లేనిది ఏది లేదండి. గణితం అనేది సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, గణిత శాస్త్రం చారిత్రక సమీక్ష ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్, ప్రాచీన నాగరికత గణితం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, టాల్మీ గ్రంథరాజ్యమైన గణిత శాస్త్రం సమాహారం ఆల్మాగెస్ట్ అని పిలిచేవారు. ఇదొకటి ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్. టాల్మీ గ్రంథం ఉంటుంది కదా, టాల్మీ గ్రంథం అయిన గణిత శాస్త్ర సమాహారం అనేది ఆల్మాగెస్ట్ అని పిలిచేవారు అట. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ టబిట్ ఇబిస్ కొర్రా క్రీస్తు శకం 836-901 అనే మరొక గణిత శాస్త్రజ్ఞుడు అమికబుల్ నెంబర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, అమికబుల్ నెంబర్స్ అనే అంశం మీద ఒక గ్రంథాన్ని రాశారు. వీరు కోణాన్ని త్రితకరించారు.
మాత్రిక చతురస్రాలం గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు ఇతడే. మాత్రిక చతురస్రాలం గురించి చర్చించిన తొలి చైనీయ అతడు ఇతడే అంటున్నాడు. టబిట్ ఇబిస్ కొర్రా అనే అతను అమికాబుల్ నెంబర్స్ని గుర్తించాడు. నెక్స్ట్ 9వ శతాబ్దపు ఖగోళ శాస్త్రజ్ఞుల్లో ప్రముఖులు ఆల్బర్టాని. ఇతడు కోటాంజెంట్ పట్టిక తయారు చేసి ట్రిగోనోమెట్రీల కోటాంజెంట్ పట్టికలను తయారు చేశాడు. 11వ శతాబ్దం మొదట్లో బాగ్దాద్లో నివసించిన ఆల్-బర్కీ సంఖ్యా సిద్ధాంతం, బీజగణితంలో చెప్పుకోదగిన పరిశోధనలు చేశాడు. ఇవి రెండు ఇంపార్టెంట్. ఆల్-బర్కీ అంటే కోటాంజెంట్ పట్టికలు తయారు చేశాడు 9వ శతాబ్దంలో. ఆల్-బర్కీ సంఖ్యా సిద్ధాంతం, గణితంలో చెప్పుకోదగిన పరిశోధనలు చేశాడు. నెక్స్ట్ పైన వివరించింది అంతా తూర్పు అరబ్బులు చెందింది. పశ్చిమ అరబ్బుల దేశానికి చెందిన జబీర్ ఇబిన్ అప్లా ఖగోళ శాస్త్రం మీద 9 పుస్తకాలు రాశారు. ఇక్కడ ఈ 3 ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ టబిన్ హిబిస్ కొర్రన్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అమికాబుల్ నెంబర్స్ మ్యాట్రిక్స్లో కనుగొన్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతీయులు. ప్రాచీన గ్రీకుల తర్వాత ప్రాచీన భారతదేశంలో ఆర్యులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. గణితంలో భారతీయులు చాలా ఉన్నత స్థాయికి చేరినప్పటికీ అదంతా ఖగోళ శాస్త్రంలో ఉపయోగానికే పరిమితమైంది. భారతీయులు సంఖ్యలను గురించి కృషి చేశారు. గ్రీకులు రూపంపై కృషి చేశారు. వాటి రూపంపై గ్రీకులు కృషి చేశారు. నెంబర్స్పై భారతీయులు కృషి చేశారు. ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుల్లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, భాస్కర, వరహమిహిర, శ్రీధర, పద్మనాభ మొదలైన వారు ప్రముఖులు. ఒకసారి మళ్ళీ చెప్తున్నా వినండి. ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞుల్లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, మహావీర, భాస్కర, వరహమిహిర, శ్రీధర, పద్మనాభ మొదలైన వారు ప్రముఖులు. ఓకే, ఇక్కడ భారత గణిత శాస్త్ర చరిత్రను 2 విభాగాలుగా గుర్తించారు. ఒకటి క్రీస్తుక 200 సంవత్సరాలకు పూర్వమైన శుల్బ సూత్రాల కాలం. నెక్స్ట్ క్రీస్తు శకం 400 నుంచి క్రీస్తు శకం 1200 వరకు ఖగోళ గణిత శాస్త్రకాలం. ఫస్ట్ శుల్బ సూత్రం అంటే దారపు నియమాలు. ఇవి 8 క్రీస్తు పూర్వ 800 నుంచి క్రీస్తు శకం 200 మధ్య రాసినవి. ఇందులో గణిత భాగాలు చతురస్ర, దీర్ఘచతురస్ర నిర్మాణాలకు చెందినవి శుల్బ సూత్రాలలో. నెక్స్ట్ భారతీయులు జ్యామితిలో అంత నిపుణులు కారు, కానీ శుల్బ సూత్రాలను బట్టి తెలిసింది ఏంటంటే క్రీస్తు పూర్వం 800 ప్రాంతంలో జ్యామితిని బలిపీఠాల నిర్మాణానికి ఉపయోగించేవారు శుల్బ సూత్రాలను బట్టి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆర్యభట్ట గురించి తెలుసుకున్నాము. ఆర్యభట్ట భారతీయ గణిత శాస్త్రజ్ఞుల్లో అతి ప్రసిద్ధుడు. భారతీయ గణిత శాస్త్రాల్లో అతి ప్రసిద్ధుడు. ఆర్యభట్ట క్రీస్తు శకం 470 to 550 సంవత్సరంలో జన్మించాడు. ఇతడు క్రీస్తు శకం 476లో పాటలీపుత్రంలో జన్మించాడు. 476 క్రీస్తు శకం పాటలీపుత్రంలో జన్మించాడు. ఆర్యభట్టీయ గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడైన బౌద్ధాయనుడు పైథాగరస్ పూర్వమే బౌద్ధాయనుడు అనే భారతీయ గణిత శాస్త్రవేత్త పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరించాడు. ఏదైనా లంబకోణ త్రిభుజంలో కర్ణము పొడవు వెడల్పు అయినట్లయితే బౌద్ధాయన ప్రకారం కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు పొడవు స్క్వేర్ ప్లస్ వెడల్పు స్క్వేర్. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతంగా చెప్పుకుంటున్నాం, కానీ అది ముందే బౌద్ధాయనుడు కనుగొన్నాడు. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాచీన కాలంలో జామెట్రీ, శుల్బ గణితం, రుజ్జు గణితం అనేవారు. శుల్బ గణితాన్ని ఏమనేవారంటే రుజ్జు గణితం అనేవారట. నెక్స్ట్ వీటి ఆధారంగానే బౌద్ధాయన సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఎవరు? బౌద్ధాయనుడు. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బౌద్ధాయనుడు దీర్ఘచతురం యొక్క 2 కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయని వివరించాడు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం రాంబస్ యొక్క కర్ణాలు పరస్పర లంబ సమద్విఖండన చేసుకుంటాయి అని చెప్పాడు. ఇక్కడ ఇంపార్టెంట్ బౌద్ధాయన సూత్రాలు 6. అవి ఏంటంటే ఎస్కే, డీజీ, డిఎస్. ఇది కోడ్. ఎస్ అంటే శ్రౌత సూత్రం, కే అంటే కర్మాంత సూత్రం, 3 ద్వైత సూత్రం, గృహ్య సూత్రం, ధర్మ సూత్రం, శుల్బ సూత్రం. ఎస్కే, డీజీ, డిఎస్ ఈ విధంగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుండిపోద్ది. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, ఆన్సర్ చెప్పండి.
ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గణిత పాదం, గోళపాదం, కాలపాదం, గీతిక పదం అని. గీతిక పాదంలో 10 శ్లోకాలు ఉంటాయండి. గణిత పాదం 33 శ్లోకాలు, కాలపాదం 20 శ్లోకాలు, గోళపాదం 50 శ్లోకాలు. ఇవి గుర్తుంచుకోండి. నేను క్వశ్చన్ అడుగుతాను కదా, క్వశ్చన్ అడుగుతా. భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుణ్ణి ఏమని పేర్కొన్నాడు? ఇది చాలా ఇంపార్టెంట్. భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడమని అని పేర్కొన్నాడు. భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడమని అని పేర్కొన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? యూక్లిడ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, భాస్కరాచార్యుని రచించిన రెండవ గ్రంథం. భాస్కరాచార్యుడు రచించిన రెండవ గ్రంథం ఏంటి? కరణ కుతూహలం. కరణ కుతూహలం గ్రహ గణన పద్ధతులను వివరిస్తుంది. యూక్లిడ్ ఎవరు? ఏ దేశస్థుడు? అతను ఏం కనుగొన్నాడు? ఎందుకు ఫేమస్ అయిందో తెలుసుకుందాం. ఓకే, యూక్లిడ్ గ్రీకు దేశానికి చెందినవాడు. ఓకేనా. యూక్లిడ్ క్రీస్తు పూర్వం 325లో జన్మించాడని తెలుస్తుంది. ఏథెన్స్లోని ప్లాటో అకాడమిక్లో ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. అంటే ఇతను ఏథెన్స్లో ప్లాటోలో చదువుకున్నాడు. ఖగోళ శాస్త్రవేత్త అయిన టాల్మీ క్రీస్తు పూర్వం 338లో అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇందులో గణిత పాఠశాల ప్రారంభించడానికి యూక్లిడ్ని ఆహ్వానించారు. ఓకేనా. ఖగోళ శాస్త్రవేత్త అయిన టాల్మీ అలెగ్జాండ్రియాలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించాడు. అందులో గణిత పాఠశాల ప్రారంభించడానికి యూక్లిడ్ని పిలిచాడట. యూక్లిడ్ ఏ దేశస్థుడు? గ్రీక్ దేశస్థుడు. ఇతను ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు? ఏథెన్స్లోని ప్లేటో అకాడమీలో. ఇతను ఎప్పుడు జన్మించాడు? క్రీస్తుపూర్వం 325లో. నెక్స్ట్, యూక్లిడ్ చేసిన సేవలు. యూక్లిడ్ తన ముందు వారైన థేల్స్, పైథాగరస్, ప్లాటో మొదలైన ఈజిప్ట్, గ్రీక్ గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను క్రమబద్ధీకరించి ఎలిమెంట్స్ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. యూక్లిడ్ ఏ గ్రంథాన్ని రాశాడు? ఎలిమెంట్ అనే గొప్ప గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్, అది కూడా ఎట్లా రాశాడంటే, తన ముందు వారైన థేల్స్, పైథాగరస్, ప్లేటో, వీళ్ళు కూడా గ్రీక్ దేశస్తులే. థేల్స్, పైథాగరస్, ప్లేటో వీళ్ళు గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను అన్ని క్రోడీకరించి ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాశాడు. జామితి నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వయం సిద్ధాంతాలు, స్వీకృతులు, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించారు. జామితి నిర్మాణానికి అతి ముఖ్యమైన స్వయం సిద్ధాంతాలు 1, స్వీకృతులు 2, ప్రవచనాలు, సిద్ధాంతాలను రూపొందించాడు. ఎవరు? యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే గ్రంథాన్నే కాక డాటా అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇప్పుడు యూక్లిడ్ 2 గ్రంథాలను రచించాడు. ఒకటి ఎలిమెంట్స్, ఇంకొకటి డాటా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టెట్ డిఎస్సిలో కూడా వస్తుంది. ఇది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. ఎలిమెంట్స్, ఈ డాటా అనేది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుందట. నెక్స్ట్, యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్ గ్రంథంలో 13 భాగాలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. యూక్లిడ్ రాసింది ఎలిమెంట్ అని అందరికీ తెలుసు, కానీ అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి? 13 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగంలో నిర్వచనాలు, స్వీకృతులు మొదలైన జామితికి సంబంధించిన ప్రాథమిక విషయాలు, త్రిభుజాలు, వాటి సర్వసమానత్వాలు, సమాంతర చతుర్భుజాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ భాగంలో. రెండో భాగంలో వైశాల్యాలు, బీజగణిత సంబంధమైన విషయాలు ఉన్నాయి. మూడో భాగంలో వృత్తాలు, చాపాలు, జ్యాలు, అంతర్లిఖిత కోణాలకు సంబంధించి ఉన్నాయి. నాలుగో భాగంలో అంతర్లిఖిత, పరిలిఖిత క్రమ బహుభుజులను గురించి విషయాలను. ఐదో భాగంలో అనుపాతానికి సంబంధించింది. ఒకటో భాగమేమో నిర్వచనాలు, స్వీకృతులు, త్రిభుజాలు, వాటి సర్వసమానత్వాలు, సమాంతర చతుర్భుజాలు. రెండోదల్ల వైశాలు, బీజగణిత. మూడో భాగంలో వృత్తాలు, చాపాలు, జాలు. నాలుగో భాగంలో అంతర్లిఖిత, పరిలిఖిత క్రమ బహుభుజులు. ఐదో భాగంలో అనుపాతానికి సంబంధించిన అంశాలు. మొత్తం 13 భాగాలు ఉన్నాయి కదా, 5 భాగాలు అయిపోయినాయి. రిమైనింగ్ తెలుసుకుందాం. ఆరో భాగంలో స్వరూప త్రిభుజాలకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలు, తృతీయ, చతుర్థ, మధ్యమ అనుపాతాలకు నిర్మాణాలు మొదలైనవి. 7, 8, 9 భాగాల్లో ప్రాచీన సంఖ్యా సిద్ధాంతాలు, జామతీయ భావాలు కూడిన అంకగణిత వివరాలు. 10వ భాగంలో కరణీయ సంఖ్యలకు చెందిన విషయాలు. చివరి 3 భాగాల్లో త్రిపరిమాణ జామితికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. యూక్లిడ్ని ఏమంటారంటే, ఇప్పుడు వీటిని 13 భాగాలలో 13 మ్యాథమెటిక్స్ సంబంధించి అంశాలను పొందుపరిచాడు కదా, అందుకే యూక్లిడ్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గుర్తింపు పొందాడు, గౌరవం పొందాడు. ఎవరు? యూక్లిడ్. ఓకేనా. అతడు 13 భాగాలలో 13 అంశాలకు సంబంధించి రాశాడు. ఎందులో? ఏ బుక్లో? ద ఎలిమెంట్ గ్రంథంలో. ఇది గుర్తుంచుకోవాలి. డాటా గ్రంథంలోనా, ఎలిమెంట్ గ్రంథంలో? ఎలిమెంట్ గ్రంథంలో 13 భాగాలకు సంబంధించి రాశాడు. అందుకే ఇతన్ని ఏమంటారు? యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ. మన క్వశ్చన్ ఉందా ఇక్కడ? సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? యూక్లిడ్. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా వస్తుందో చూద్దాం. నెక్స్ట్, పైథాగరస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పైథాగరస్
ఇతను కూడా గ్రీక్ శాస్త్రవేత్త. ఇంతకుముందు చూసాం కదా, ప్లేటో, పైథాగరస్, యూక్లిడ్ వీళ్ళందరూ గ్రీక్ శాస్త్రవేత్తలు. పైథాగరస్ గ్రీస్లోని షామోస్కి చెందినవాడు. థేల్స్ పేరుతో ఈజిప్ట్లో గణితాధ్యయనం చేశాడు. దక్షిణ ఇటలీలోని క్రాటన్లో పైథాగరియన్ పాఠశాలను స్థాపించాడు. పైథాగరస్ ఏం చేశాడు? గ్రీస్లో షామోస్లో చెందినవాడు. ఈజిప్ట్లో గణితాధ్యయనం చేశాడు. ఇటలీలో పైథాగరియన్ పాఠశాల స్థాపించాడు. పాఠశాల తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించే అకాడమీకి మాత్రమే కాక ఒక సహోదరత్వాన్ని పెంపొందించేది. దాని సభ్యులు వారు కనిపెట్టిన వాటిని బయట వేరొకరికి తెలియకూడదనే విషయం పాటించేవారు. ఇది ఇతరులకు అనుమానం కలిగించడం వల్ల అక్కడి డెమోక్రటిక్ పార్టీ వారు పాఠశాలను ధ్వంసం చేశారు. అప్పుడు పైథాగరియన్ మెటాపాంటలిన్కు పారిపోయి అక్కడ హత్యగురయ్యారు. అయ్యో చూడండి, అతను ఇక్కడ మెటాపాంటలిన్కి పారిపోయి హత్యగురయ్యారట. ఎందుకు అంటే అతను స్థాపించిన పాఠశాల ఏంటి? క్రాటన్లో పైథాగరియన్ పాఠశాల స్థాపించాడు కదా. అందులో ఎటువంటి విద్య నేర్పేవాడు? తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించే ఒక అకాడమీ మాత్రమే కాక సహోదరత్వాన్ని అంటే సోదరత్వాన్ని, దాని సభ్యులు వారు కనిపెట్టిన వాటిని బయటికి ఎవరికి అంటే ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించాడు. అది అక్కడి డెమోక్రటిక్ పార్టీ వరకు నచ్చలేదు. అక్కడ నుండి ఊరు నుండి తరిమేసిరు. మెటాపాంటలిన్కి పారిపోయి అక్కడ హత్యగురయ్యారట. ఎవరు? పైథాగరస్. కానీ పైథాగరస్ చేసిన సేవలు ఏంటో చూద్దాం మ్యాథ్స్లో. పైథాగరన్ మ్యాథ్స్కి చాలా సేవలు చేశారు. ఎందుకంటే పైథాగరన్ త్రికములు వచ్చింది పైథాగరస్ నుండే, అది మనందరికీ తెలుసు కదా. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేశాడు. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం, మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తాన్ని సమానం అనే సిద్ధాంతం అతని పేరిట ప్రసిద్ధి చెందింది. ఇదేంటంటే ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం ఉంటుంది కదా, ఆ కర్ణంపై చతురస్రం మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానమట అనే సిద్ధాంతాన్ని ఎవరు? పైథాగరస్ ప్రసిద్ధి చెందింది దానికి. గణాలలో గోళం, సమతల ఆకారంలో వృత్తం చాలా అందమైనవని అతని భావన. గణాల్లో క్యూబ్లో ఒక దత్త బహుభుజితో పాలిగన్ సమాన వైశాల్యం కలిగి మరో దత్త బహుభుజి స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించడం. చతురస్రంలోని కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానం. జామితీయ పటాలు వివరించడానికి మొదటగా వీరు అక్షరాలను వివరించారు. ఇతను ఏం చేసిండంటే జామితీయ పటాలు వివరించడానికి మొదటగా వీరు అక్షరాలను వివరించారట. తర్వాత పైథాగరస్ సిద్ధాంతంపై ఫిలోలాలస్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. పైథాగరస్ సిద్ధాంతంపై ఫిలోలాలస్ ఒక పుస్తకాన్ని రాశాడు. పైథాగరియన్లు సంఖ్యలను సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలుగా వర్గీకరించాడు. తర్వాత 1 నుంచి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందని చెప్పాడు. ఇక్కడ చూడండి, 1 నుంచి 2n+1 వరకు గల బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది అని అన్నాడు. అంటే ఎలా చూద్దాం. 2n+1 2 కాడ 1 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. 2 × 1 1 1 ప్లస్ 2 × 1 2 2 + 1 3 3 అంటే ఇక్కడ ఫస్ట్ది 2 × 1 2 2 + 1 3 బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఖచ్చితమైన వర్గం అవుతుందని చెప్పాడు. 1 × 1 స్క్వేర్ 1 + 3 2 స్క్వేర్ 4 అంటే 2 స్క్వేర్ 1 + 3 + 5 3 స్క్వేర్ ఈ విధంగా అవుతుందని చెప్పాడు అన్నట్టు. ఎప్పుడైనా ఒక వర్గం అవుతుందని చెప్పాడు. సరి సంఖ్యల సంకలన ద్వారా 2 6 12 20 అనే శ్రేణి లభిస్తుంది. ఈ శ్రేణిలో ప్రతి సంఖ్య ఒకటి తేడాగా గల 2 కారణాంకాల లబ్ధంగా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు అంటే 6 ఉంది కదా, 2 × 3 12ని 3 × 4 20ని 4 × 5 అంటే 2 3 3 4 4 5 ఆ విధంగా. నెక్స్ట్ n+1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజాకార సంఖ్యలు అంటారు. కింది విధంగా వస్తువులను అమర్చి సూచించవచ్చు. అంటే n+1/2 అంటే ఫస్ట్ n 1 సబ్స్టిట్యూట్ చేసిన అనుకో 1 1 + 1 2 కదా, 2 2/2 క్యాన్సిల్ 1 అన్నట్టు. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇక్కడ 2 2 2 + 1 3 2 3 6 6/2 3 ఈ విధంగా అమరిక చేయొచ్చట. నెక్స్ట్ త్రిభుజాకార సంఖ్యల్లో ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యలను పరిపూర్ణ సంఖ్యలు అంటారని కనుగొన్నాడు. నెక్స్ట్ అనుపాతం, సంబంధం, ధర్మాలు వాటిని తెలుసు. నెక్స్ట్ గణితం సంబంధించి ఇంకేం లేదు. అతది పైథాగరస్ త్రికములు కూడా కనుగొన్నాడు. అది ఇందులో ఇయ్యలేరు, మనం నెక్స్ట్ బుక్లో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది సార్ బుక్ ట్రై మెథడ్స్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారిది తీసుకున్నాను. ఎందుకంటే ఇది డిఎడ్ బుక్కే కదా, ఇది డిఎడ్ అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను ఈ బుక్ తీసుకున్నాను. నేను టెక్స్ట్ బుక్ చదువుతాను, మెటీరియల్ కూడా చదువుతాను. ఎందుకంటే మనకు టైం ఉంది కదా, కాబట్టి ఎందులో కూడా బిట్ మిస్ కావద్దని ఇది కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను నేను, చూడండి. ఓకే, పైథాగరస్ థేల్స్ శిష్యులలో ప్రసిద్ధుడు. గ్రీక్ గణిత శాస్త్రవేత్త, దర్శనీకుడు అయిన పైథాగరస్ మెలిటస్ నగర సమీపంలో నందలి షామోస్ ద్వీపానికి చెందినాడు. మనం అందులో తెలుసుకున్నాం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ వారు ధ్వంసం చేశారు, మేటపాంటకి వెళ్ళి హత్య గురయ్యారు.
ఇదంతా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఫిలోడస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు అట. ఫిలోడస్ అండ్ ఆర్కిమెడిస్. ఓకే, ఏ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు అంటే ఈ పైథాగరన్ పాఠశాలకు సంబంధించిన వారిలో ముఖ్యులు. పైథాగరస్ గణితానికి చేసిన సేవలు చూద్దాం. పైథాగరస్ వైశాల్యం అనే అంశం మీద ఎక్కువ కృషి చేశారు. లంబకోణ త్రిభుజంపై కర్ణంపై చతురస్రం మిగిలిన 2 భుజాలపై చతురస్రం మొత్తం సమానమైన సిద్ధాంతం పేరిట ప్రసిద్ధి చెందింది. ఇది చూసాము. నెక్స్ట్ అందులో ఇది కూడా చూసాము. ఇవన్నీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, లేని వాటి గురించి తెలుసుకుందాము. అందుకే ఇక్కడ దాకా ఉంది పరిపూర్ణ సంఖ్యలు. ఇదండి పరిపూర్ణ సంఖ్యలు ఆఫ్టర్ అనుపద సంబంధం వారికి తెలుసు. పరిపూర్ణ సంఖ్య ఇక్కడ దాకా ఉంది టెక్స్ట్ బుక్లో. ఇది ఎక్స్ట్రా పాయింట్స్ 13, 14, 15, 16 ఇవి తెలుసుకుందాం. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందనే నిరూపణ. రాత్రి పగలు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఏర్పడుతుందనే ఊహ. పదార్థాలు అనే లక్షణాలకు పూర్ణాంకాలు కారణమనే ప్రతిపాదన, సంఖ్యా లక్షణాలు, అంకగణితం, రేఖాగణితం, సంగీతం, ఖగోళ శాస్త్రాల అధ్యయనం అనే బోధన. అంటే అతను కనుగొన్నాడు అన్నట్టు. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం ఎవరు? పైథాగరస్. సంఖ్యలకు హేతువాదం, అభిప్రాయం, న్యాయం, వివాహం, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు ఇలా అర్థాలు ఇవ్వడం. అంటే బేసి సంఖ్యలు అంటే పురుష, సరి సంఖ్యలు అంటే స్త్రీలు, ఇలా అర్థాలు ఇవ్వడం. సంఖ్యా విశ్వ శాసనకర్త అనే భావన ఉపపత్తికి ప్రాముఖ్యత అని చెప్పాడు ఎవరు? పైథాగరస్. పైథాగరన్ సిద్ధాంతాలపై ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల పైథాగరస్ అతని అనుచరులు కనుగొన్న విషయాలు ప్రపంచానికి తెలిసాయి. పైథాగరన్ సిద్ధాంతాలపై ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల పైథాగరస్ అతని అనుచరులు కనుగొన్న విషయాలు ప్రపంచానికి తెలిసాయి. పైథాగరస్ మరణించిన 200 సంవత్సరాలకు స్వదేశం అయిన గొప్పతనాన్ని గుర్తించింది. రోమ్లో పైథాగరస్ విగ్రహాన్ని నిర్మించారు. ఓకే, అందులో లేని ఒక 4 పాయింట్స్ ఉన్నాయి అంతే. టోటల్ యాస్టిస్ సేమ్ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంతకుముందు మనం యూక్లిడ్ గురించి తెలుసుకున్నాం కదా. యూక్లిడ్లో ఏదైనా పాయింట్ మిస్ అయిందో చూద్దాం. యూక్లిడ్ అలెగ్జాండర్ విశ్వవిద్యాలయం ప్రారంభించింది టాలమీ. ఎలిమెంట్స్ గ్రంథం రచించాడు, అందులో 13వ భాగంలో ఉంటాయి. ఇదంతా తెలుసుకున్నాము. ఏ భాగంలో ఏముంటాయి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ డాటా, ఫాదర్ ఆఫ్ జామెట్రీ, ఇది కూడా తెలుసుకున్నాము. యూక్లిడ్ అల్గారిథం, సాపేక్ష ప్రధానాంకాలు, గుణశ్రేణి వీటిని కనుగొన్నాడు. ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే 1 కంటే పెద్దదైన ఏ పూర్ణ సంఖ్య అయినా ప్రధాన సంఖ్య లబ్ధంగా ఒకే విధంగా రాయొచ్చు. గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం జామితీయ నిరూపణ, అందుకే జామితీయ పితామహుడు అంటారు కదా. యూక్లిడ్ కింది వాటిలో యూక్లిడ్ చేసిన గణిత సేవ ఏంటిదో గుర్తించండి. ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. యూక్లిడ్ చేసిన గణిత సేవ: చతుర్భుజాలను వర్తించే సూత్రాలను రూపొందించాడు, ప్రసారాలు, సంయోగాలు వివరించాడు, అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం తెలియజేశాడు, జామితీయ సంబంధించి సిద్ధాలు స్వీకరించాడు చెప్పాడు. జామితీయ అనుంది, ఇంతకుముందు ఫాదర్ ఆఫ్ జామెట్రీ అన్న. ఇది చూడగానే అర్థమవుతుంది 4th ఆప్షన్ అని. ఆన్సర్ ఈస్ 4. ఓకే, ఇందులో కూడా టోటల్ కవర్ అయింది. నెక్స్ట్ మనం శ్రీనివాస రామానుజు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్ ఒకటి ఉంది. ఫిలోలాలస్ పుస్తకం ఎవరు రాశారు? ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో వచ్చింది, గుర్తుపట్టారా? ఇక్కడ చూడండి, ఫిలోలాలస్. పైథాగరస్ సిద్ధాంతాలపై ఫిలోలాలస్ ఒక పుస్తకం రాశాడు. ఎవరు ఇది? పైథాగరస్. ఫిలోలాలస్ పుస్తకం ఎవరు రాశారు? పైథాగరస్. గుర్తుంచుకోవాలి, ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ ఎందులో ఉండవు, టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలో ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై ఎవరు పరిశీలన చేశారు? ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చూద్దాం. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన సేవలు. ఇక్కడ 20వ శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధుడు శ్రీనివాస రామానుజన్. ఇతను క్రీస్తు శకం 1887 డిసెంబర్ 22న మద్రాస్ రాష్ట్రంలోని ఈరోడ్ అనే గ్రామంలో ఒక పేద వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. ఈరోడ్ గ్రామం ఎప్పుడు? డిసెంబర్ 22, 1887. ఇతడు బాల్యం నుంచి గణితం అంటే అభిరుచిని కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. ఇతడు గణితం అంటే ఆసక్తి కలిగి మిగిలిన పాఠ్య పుస్తకాల విషయంలో అనాసక్తిని ప్రదర్శించడం వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత కాలేకపోయాడు, ఫెయిల్ అయిందట. గణితం పట్ల ఇతనికి ఉన్న పరిశోధన మాత్రం అమోఘం. అంటే ఓన్లీ గణితం పట్లనే ఇష్టం, మిగతా సబ్జెక్టులు వద్దు అని అంటుండన్నట్టు. తర్వాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా చేరాడు. అయినప్పటికీ గణితంలో అభిరుచి తగ్గలేదు. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ
పత్రికలో ఇతని అనేకమైన వ్యాసాలు ప్రచురించబడ్డాయి. ఎక్కడ ప్రచురించబడ్డాయి? ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీలో. గుర్తుంచుకోవాలి. ఇటువంటి వాటిలో బెర్నౌలీ సంఖ్యలు లక్షణాలపైన రాసిన వ్యాసం చాలా పేరు పొందింది. ఇతడు చూడండి ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో వ్యాసాలు రాశాడు. అందులో బెర్నౌలీ వాటిపై రాసిన సంఖ్యలపై రాసిన వ్యాసం చాలా పేరు పొందిందట. తర్వాత మద్రాస్ యూనివర్సిటీకి ఉపకార వేతనం పొంది 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి గణిత అధ్యయనం చేశాడు. 1914లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి గణిత అధ్యయనం చేశాడు. ఇతను 1917 దాకా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణిత ప్రదర్శనలు చేసి ప్రపంచ పత్రికలో అతని వ్యాసాలు ప్రచురించబడడంతో చిన్న వయసులోనే ప్రఖ్యాతి గణించాడు. ఇక్కడ చూడండి ప్రపంచ పత్రికలలో అంటే ప్రపంచంలో మొత్తం అతని పత్రికలు ప్రచురింపబడ్డాయట. అంటే చూడండి మ్యాథ్స్పై ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత ప్రపంచవ్యాప్తంగా వెళ్తాడు. ప్రపంచ ప్రఖ్యాతి గణించాడు. శుద్ధ గణిత శాస్త్రాల్లో రామానుజన్ ప్రసిద్ధి చెందాడు. ఎందులో? శుద్ధ గణిత శాస్త్రాల్లో. గుర్తుంచుకోవాలి. రామానుజన్ వేట్లో ప్రసిద్ధి చెందాడు శుద్ధ గణిత శాస్త్రాల్లో. ఇతడు గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా సంఖ్యావాదానికి థియరీ ఆఫ్ నెంబర్స్ చెందినవి. ఇతడు భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడు. ఇక్కడ చూడండి భారతదేశ ప్రపంచ పటానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడు, మళ్ళీ చిన్న వయస్కుడు. ఓకే. శ్రీనివాస రామానుజన్ గణిత విశ్లేషణ శైలులు ఏంటో చూద్దాం. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్పై పరిశోధనలు చేశాడు. వీటిని చిన్న సైజు కాగితాలపై రాసి వాటిని ప్రొఫెసర్ వి రామస్వామి గారికి చూపేవాడు. ఏంటి వాటిపై పరిశోధన చేశాడు? మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్. మన క్వశ్చన్ చూడండి. ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్ ఇంటిగ్రల్ ఎవరు పరిశోధన చేశాడు? శ్రీనివాస రామానుజన్. ఓకే. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలమనే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ యొక్క వివరణ రామానుజన్ కనుగొన్నారు. ఇక్కడ చూడండి ఇంకొక బిట్. గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ యొక్క వివరణ ఎవరు కనుగొన్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు కనుగొన్నారంటే శ్రీనివాస రామానుజన్. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. దాన్నే గోల్డ్ బ్యాక్ కంజంక్షన్ అంటారు. ఎలా అంటే చూడండి 4 ఉంది. 2 + 2 2 ప్రధాన సంఖ్య 2 ప్రధాన సంఖ్య 2 ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయగలం అని అంటున్నారు. ఇక్కడ 3 + 3 6 5 + 3 8. 2 కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయగలం. ఇప్పుడు రాసామా? 2 కంటే పెద్దదైనది ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసాము. 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా 2 కంటే పెద్దదైన ఒక సంఖ్యను రాయగలం. రాసాము. ఓకే. 2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్ధాలు రామానుజన్ రాశాడు. ఈ లబ్ధాలకు 1/4 కూడా మిశ్రమ భిన్నాలు వర్గాలు ఏర్పడతాయి. ఈ విధంగా మిశ్రమ భిన్నాలు కూర్పుగా పొందుతాయి. అంటే 2 + 1/4 = 1 × 1/2² ఈ విధంగా రాసుకోవచ్చు. శ్రీనివాస రామానుజన్ చిన్న వయస్కులో చాలా పరిశోధన చేశాడు. మళ్ళీ చిన్న వయసులోనే అతను మరణించాడు. ఏ విధంగా చూద్దాం. రామానుజన్ చివరి దశలో మ్యాక్ తీటా ఫంక్షన్పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. సంఖ్యలపై అతని సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన పేరు గల రామానుజన్ సంఖ్యను 1729 ఇందుకు ఒక ఉదాహరణ. అతనికి సంఖ్యలపై సంపూర్ణంగా అంటే 360 degrees మొత్తం పర్ఫెక్ట్గా అవగాహన ఉంది కాబట్టి అతని పేద 1729 ఒక సంఖ్యను ఏర్పరచుకున్నాడు. ఇదేంటంటే 2 గణాల మొత్తంగా 2 రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించగలిగిన మేధావి రామానుజన్. ఇది 1729 ఉంది కదా, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 10³ + 9³ అండ్ 12³ + 1³ ఇది చాలామందికి తెలుసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే. ఇది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. 10³ + 9³ = 12³ + 1³. నెక్స్ట్ సంఖ్యల సర్వసమానత్వాలు, సౌష్ఠవాలు మరియు మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయన గల జ్ఞానం కొనియాడదగింది. సంయుక్త సంఖ్యలు అనే భావనను రామానుజన్ ప్రవేశపెట్టాడు. సమున్నత సంయుక్త సంఖ్యలు ఇంపార్టెంట్ అనే భావన ఎవరు ప్రవేశపెట్టాడు? రామానుజన్. ఏ సంఖ్యకు అంతకుముందున్న సంఖ్యల కారణాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా కారణాంకాలు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు. ఏ విధంగా అంటే 2, 3 ప్రధాన సంఖ్యలు 4 కారణాంకాలు చూడండి. 1, 2, 3, 4 1, 2, 4 3 కారణాంకాలు ఉన్నాయి. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6 4 కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి 6 సమున్నత సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకంటే ఏ సంఖ్యకు అంతకు ముందున్న సంఖ్యల కన్నా కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో దీనికి ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని సమున్నత సంయుక్త సంఖ్యలు అంటాం. రామానుజన్ పై విలువను సుమారుగా కింది పద్ధతిలో సూచించాడు. ఈ విధంగా సూచించాడు. పై విలువ 3.1415గా గుర్తించాడు. పాయింట్ ఆఫ్టర్ 3 or 4 digits గుర్తుంచుకుంటే సరిపోద్ది. 3.1415గా గుర్తించాడు. నెక్స్ట్
ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్. మొదటి భారతీయుడు అన్నాడు కాబట్టి మొట్టమొదటి ఏవైనా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయుడు మన శ్రీనివాస రామానుజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ సమున్నత సంయుక్త సంఖ్యలు కనుగొన్నది ఎవరు? శ్రీనివాస రామానుజన్. మళ్ళీ 1729 యొక్క మిక్కిలి 2 గణాలు మొత్తంగా రాసిన చిన్న సంఖ్య, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ రాసింది ఇతనే. శుద్ధ గణిత శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గణిత ప్రదర్శన చేసి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురింపబడిన చిన్న వయస్కుడు ఇతను. నెక్స్ట్ ఇతను డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్. 1887 డిసెంబర్ 22న మద్రాసు రాష్ట్రంలో ఈరోడ్ అనే గ్రామంలో జన్మించాడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దానిలో భాస్కరాచార్యుడు. దీనికి సంబంధించి ఇందులో ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉందో చూద్దాం. శ్రీనివాస రామానుజన్. థియరీ ఆఫ్ నెంబర్స్, గణిత ప్రదర్శన విషయాలను ముఖ్యంగా థియరీ ఆఫ్ నెంబర్స్లో చెందినవి. అతని ఊరి పేరు ఇంపార్టెంట్, ఇప్పుడే చెప్పుకున్నాం. గోల్డ్ బ్యాక్ కంజక్షన్, ఇది వెరీ ఇంపార్టెంట్. 2 కంటే పెద్దదైన ప్రతి సంఖ్యను 2 ప్రధాన సంఖ్యల మొత్తంగా, ఇంతకుముందు 4 అంటే 2 + 2 6 3 + 3 ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసాం కదా. గోల్డ్ బ్యాక్ కంజక్షన్ ఎవరు కనుగొన్నారు? ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాక్ థీటా ఫంక్షన్ పరిశోధన చేసింది రామానుజన్. సంఖ్య, సమున్నత సంయుక్త సంఖ్యలు మ్యాక్సిమం వాళ్ళు ఉన్నాయి మొత్తము. ఇక్కడ చూడండి, నేను అన్నీ ఒకటే దగ్గర రాసుకున్నా. పై విలువ శ్రీనివాస రామానుజన్ ఏ విధంగా కనుక్కున్నాడంటే 17 కాదు, కంప్యూటర్ ద్వారా పై సూత్రాలను ఉపయోగించి పై విలువను 17.5 మిలియన్ల దశాబ్దాల వరకు సవరించి కనుగొన్నాడు. పై విలువ 17.5 కనుగొన్నాడు శ్రీనివాస్. ఆర్యభట్టనేమో 3.1416, భాస్కరాచార్య ఏమో పై విలువ 3.1255. ఇక్కడ రామానుజన్ ఇదే కాకుండా 3.1415 అని కూడా కనుక్కున్నాడు. ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం కదా. ఆర్యభట్టనేమో 3.1416, శ్రీనివాస రామానుజన్ ఇక్కడ 3.1415. ఇట్లా అన్న ఒక దగ్గర రాసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అతను ఎప్పుడు మరణించాడో ఇందులో ఉంది. అతను 32 సంవత్సరాలు మాత్రమే బతికాడు. 1920 ఏప్రిల్ 26న మరణించాడు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ దాకా ఉంది టెక్స్ట్ బుక్లో. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ పొందిన మొదటి భారతీయుడు అని ఇక్కడ వరకే ఉంది. ఇది ఎక్స్ట్రా పాయింట్. మళ్ళీ అంతే, ఎక్స్ట్రా పాయింట్ ఇచ్చారు. ఎక్స్ట్రా పాయింట్ ఏంటో చూద్దాం. శారీరక మానసిక శ్రమ, అనుకూలం కాని వాతావరణం, ఆహారపు అలవాట్లు రామానుజన్ మేధస్సు ఏమి చేయలేకపోయినా శరీరాన్ని వ్యాధిగ్రస్తం చేశాయి. అది తీవ్రస్థాయి అయ్యేసరికి 1990 మార్చిలో ఇండియాకి తిరిగి వచ్చారు. అభిమానులు అన్ని విధాల వైద్య వసతి సదుపాయాలు ఆయన కల్పించిన ప్రయోజనం లేకపోయింది. అతడు 1920 ఏప్రిల్ 26న మరణించాడు. అతని జీవితకాలం 32 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు మాత్రమే బతికాడు. చిన్న వయసులోనే చాలా గణిత మేధావిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీనివాస రామానుజన్ పిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఓకేనా?